వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర మరియు తెలంగాణలో నెంబర్ 1 ఆన్లైన్ క్లాసులు అందిస్తున్నటువంటి సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్. అందిస్తున్న కోర్సులు గ్రూప్ 1, 2, 3, 4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ని సందర్శించండి. అలానే ఉచిత మెటీరియల్ కోసం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హిస్టరీ మనము ఈరోజు చరిత్ర అనే అంశం గురించి మాట్లాడబోతున్నాం. ఈ చరిత్ర అనే అంశము ఏపీపీఎస్సి మరియు యూపీపీఎస్సి అలాగే ఎటువంటి ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలన్నా సరే మరియు ఉన్నత పరీక్షలకు సంబంధించిన అంశాలలో చరిత్ర అనే సబ్జెక్ట్కి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ చరిత్రకు ఎన్నో మార్కులు కేటాయించడం జరుగుతూ ఉంటుంది వాటి యొక్క స్థాయిని బట్టి. అయితే చరిత్ర అనేది ఎప్పుడు కూడా ఎన్ని భాగాలుగా ఉంటుంది అంటే 3 భాగాలుగా ఉంటుందండి. ఎన్ని భాగాలుగా ఉంటుంది? 3 భాగాలుగా ఉంటుంది. అవి ఏంటి అంటే, ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర అని, ప్రాచీన భారతదేశ చరిత్ర అని, రెండవ భాగాన్ని మధ్యయుగ భారతదేశ చరిత్ర అని, మధ్యయుగ భారతదేశ చరిత్ర అని, మూడవ భాగాన్ని మనము ఆధునిక భారతదేశ చరిత్ర అని అంటాము. మూడవ భాగాన్ని ఆధునిక భారతదేశ చరిత్ర అని అంటాం. మన కాంపిటేటివ్ విధానంలో, కాంపిటేటివ్ పరీక్షల విధానంలో ఆధునిక భారతదేశ చరిత్ర అనేది గుండెకాయగా చెప్పుకుంటాం. ఎందుకు అంటే ఈ ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి ఎక్కువ మార్కులు కేటాయించడం జరుగుతుంది. అలాగే మధ్యయుగ భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్రలో అంశాలపైన సంస్కృతి, వారి యొక్క జీవన శైలి, సాంఘిక మత పరిస్థితులతో పాటు వారి యొక్క కల్చర్ పైన, వారి యొక్క కట్టడాల పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. సో ఈ అంశాలను మనము చరిత్ర విభాగంలో చదువుకుంటాం. మరి ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకు కొన్ని టాపిక్స్ ఉంటాయండి. ఆ టాపిక్స్లో తీసుకుంటే ఫస్ట్ వన్, చరిత్రను అధ్యయనం చేయాలి అన్నా, చరిత్రను గురించి తెలుసుకోవాలి అన్నా మనకి ఉపయోగపడేటటువంటి ఆధారాలు ఉంటాయి. అదే మనము మొదటి టాపిక్గా తీసుకుంటాం. వాటిని ఏమంటాము అంటే భారతదేశ చరిత్ర. వాటిని మనం ఏమనుకుంటాము అంటే భారతదేశ చరిత్ర ఆధారాలుగా చెప్పుకుంటాం. భారతదేశ చరిత్ర ఆధారాలు అనే టాపిక్ నుంచి మనం ప్రాచీన భారతదేశ చరిత్రను స్టార్ట్ చేస్తాం. మరి భారతదేశ చరిత్ర ఆధారాల తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఎస్, మన భారతదేశ చరిత్రకు జీవం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నామంటే సింధు నాగరికత అనే అంశం నుంచి. సింధు నాగరికతతో పాటు మనము ఆర్య నాగరికత అనే అంశాన్ని కూడా చదువుకోవాలి. ఆర్యులు భారతదేశానికి ఎలా వచ్చారు, ఆర్యుల యొక్క జీవన శైలి భారతదేశంలో ఎలా ఉంది అనే అంశాలపైన ఈ టాపిక్లో మనం అధ్యయనం చేస్తామండి. మరి దాని తర్వాత మనము అత్యంత ప్రసిద్ధంగా మాట్లాడేటటువంటి అంశము, ఎక్కువగా మార్కులు కేటాయించడానికి అవకాశం ఉన్న టాపిక్, ఆ టాపిక్ జైన మరియు బౌద్ధ మతాలు. అలాగే వాటికి సంబంధించినటువంటి, వాటికంటే ముందు ఉన్నటువంటి 2 మతాలండి. అవే ఒకటి చార్వాక మతము అని మరియు అజీవాక మతము అనేటటువంటి మతాలండి. ఈ మతాల గురించి కూడా మనము అధ్యయనం చేయవలసి ఉంటుంది. వాటితో పాటు ఆ మతాల తర్వాత మనం మాట్లాడే అంశము ప్రాచీన భారతదేశ చరిత్రలో షోడశ మహాజనపదాలు అనేటటువంటి టాపిక్ అండి. షోడశ మహాజనపదాలు అనేటటువంటి టాపిక్. ఈ టాపిక్లో భారతదేశం
మొత్తము 16 రాజ్యాలుగా విడిపోయి ఉంటుంది. ఆ 16 రాజ్యాలనే మహాజనపదాలు అంటాము. షోడశ అంటే అర్థము 16, మహాజనపదాలు అంటే పెద్ద రాజ్యాలు. మరి భారతదేశం ఎన్ని పెద్ద రాజ్యాలుగా విభజించబడి ఉంది అనేటటువంటి అంశం గురించి మనం మాట్లాడతాం. మరి ఆ రాజ్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి రాజధానులు ఏంటి, మరి ఆ రాజ్యాల్లో బాగా అభివృద్ధి చెందిన రాజ్యం ఏంటి అనే అంశాన్ని ఆ అంశంలో మనం మాట్లాడతాం. మరి వాటి తర్వాత మనము ఒక అంశాన్ని డిస్కస్ చేస్తాము. ఆ అంశం ఏంటంటే భారతదేశం పైన కొంతమంది విదేశీయుల యొక్క దండయాత్రలు జరిగాయి. ఆ దండయాత్రల గురించి చదువుకుంటాం. భారతదేశము పైన ప్రథమముగా దండయాత్ర చేసినటువంటి విదేశీయులు ఎవరు అనే అంశం గురించి మాట్లాడతాం. అందులోనే ఆ అంశంలోనే మనం ఎవరి గురించి మాట్లాడతాము అంటే భారతదేశంపై మొదటిసారిగా దండయాత్రకు వచ్చినటువంటి అత్యంత ప్రసిద్ధుడు సైరస్ ది గ్రేట్, పర్షియా దేశానికి చెందినటువంటి రాజు అండి. ఎస్, అతడి గురించి మరియు గ్రీకు వీరుడిగా చరిత్రలో ప్రసిద్ధిగాంచిన వ్యక్తి అలెగ్జాండర్ గురించి ఆ అంశంలో మాట్లాడతాం. దాని తర్వాత మనము మాట్లాడేటటువంటి ఇంకొక టాపిక్ ఏంటంటే షోడశ మహాజనపద రాజ్యాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ఒక రాజ్యం ఉంటుంది, మగధ రాజ్యం. ఆ మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి గొప్ప వంశం ఒకటి ఉంటుంది. ఆ వంశం గురించి ఇక్కడ అధ్యయనం చేస్తాము. ఆ వంశము పేరు మౌర్య వంశము. ఆ మౌర్య వంశ పరిపాలన విధానం ఎలా ఉంది, మౌర్య రాజులు ఎలా భారతదేశాన్ని జయించడం జరిగింది, మౌర్య రాజుల యొక్క కాలంలో పరిపాలన ఎలా సాగింది, మౌర్య రాజులో ఏ రాజు గొప్పవాడు, మౌర్య రాజులలో జరిగినటువంటి గొప్ప సాంఘిక పరిణామాలు ఏంటి, వారు వ్యవసాయానికి చేసిన సేవ ఏంటి, వారు జైన బౌద్ధ మతాలకు చేసిన సేవ ఏంటి అనే అంశాన్ని ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తామండి. మరి దాని తర్వాత నాన్న ఏం మాట్లాడతాము అంటే ఎస్, మౌర్య సామ్రాజ్య పతనానంతరం మగధ రాజ్యం అనేది ఎలా ఉంది అనే అంశాన్ని మనం మాట్లాడతాం. మౌర్య సామ్రాజ్య పతనానంతరం మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు అంటే మౌర్య సామ్రాజ్యము అన్నా, మౌర్య సామ్రాజ్యం ఏ రాజ్యాన్ని పరిపాలించింది, మగధ రాజ్యాన్ని పరిపాలించింది. మౌర్య సామ్రాజ్యం తర్వాత మగధ రాజ్యాన్ని ఏ ఏ రాజవంశాలు పరిపాలించాయి అనే అంశాన్ని మౌర్యానంతర యుగము అనేటటువంటి టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. మౌర్యానంతర యుగం అనే అంశంలో డిస్కస్ చేస్తాం. తర్వాత ఇంకో అద్భుతమైనటువంటి టాపిక్ వస్తుందండి. ఆ టాపిక్లో భారతదేశం పైన కొంతమంది విదేశీయులు రెండవసారి దండయాత్రకు వచ్చారు. ఆ విదేశీయులలో గొప్ప రాజవంశాలు ఉంటాయి. అందులో ఇండో గ్రీకులు అని, పార్థియన్లు అని, స్కిథియన్లు అని, శకులు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అలా భారతదేశము పైన విదేశీయుల యొక్క దండయాత్రలు రెండవసారి జరిగాయి. ఆ రెండవ దండయాత్రలు ఏంటి అనే అంశాన్ని, ఎవరెవరు దండయాత్రకు వచ్చారనే అంశాన్ని మనం ఆ టాపిక్లో డిస్కస్ చేస్తామండి. దాని తర్వాతన ఏ అంశాన్ని మనం మాట్లాడతాము అంటే ఎస్, భారతదేశంలో గొప్పగా మొదటిసారిగా ఎవరి అయితే పరిపాలనా కాలాన్ని మనం స్వర్ణయుగంగా చెప్పుకుంటాము అంటే గుప్తుల యొక్క పరిపాలనా కాలాన్ని అండి. ఎవరి పరిపాలనా కాలాన్ని? గుప్తుల యొక్క పరిపాలనా కాలం. మరి ఈ అంశంలో మనము గుప్తులు కుషాణ సామ్రాజ్య పతనానంతరం భారతదేశంలో వారి యొక్క ప్రాధాన్యత ఏంది, ఏ ఏ గుప్త రాజులు ఏ ఏ ప్రాంతాలను పరిపాలించారు, వారు ఏ ఏ ప్రాంతాల నుండి ఎస్ పరిపాలన కొనసాగించారు, అంతేకాకుండా వారి పరిపాలనా కాలాన్ని మనం స్వర్ణయుగంగా ఎందుకు చెప్పుకుంటాం, మరి ఆ గుప్తుల యొక్క పరిపాలనా కాలంలో గొప్పవారు ఎవరు, ఆయన వేసినటువంటి శాసనాలు ఏంటి, వారి గురించి వివరించేటటువంటి గ్రంథాలు ఏంటి అనే అంశం పైన మనం మాట్లాడతామండి. గుప్తుల కాలంలో ఉన్నటువంటి శిల్పకళ ఏంటి, వారి సాంఘిక, మత, రాజకీయ అనేక విషయాలు అక్కడ డిస్కస్ చేస్తామండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకొక టాపిక్ అండి, అది గుప్తానంతర కాలం నాటిది. ఎస్, మరి ఆ టైంలో దక్షిణ భారతదేశంలో కొన్ని రాజ్యాలు ఉంటాయి.
ఆ రాజ్యాలు ఏంటి, మరి గుప్తుల అనంతరం ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి రాజ్యాలు ఏంటి అనే అంశం గురించి అక్కడ మాట్లాడతాం. ఆ టాపిక్లో మనము దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి రాజవంశాలు ఉంటాయి, పల్లవులు, చాళుక్యులు, చోళులు, అటువంటి అంశాలను మనం మాట్లాడతాం. దక్షిణ భారతదేశ రాజ్యాలు అనేటటువంటి టాపిక్ మాట్లాడతాం. ఆ టాపిక్ తర్వాత ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడతాం. ఒక గొప్ప వ్యక్తి ఉత్తర భారతదేశంలో రాజ్యాన్ని స్థాపించి తనకంటూ భారతదేశ చరిత్రలో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి అతడే అండి హర్షవర్ధనుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి రాజు అండి. ఆ హర్షవర్ధనుడి గురించి కూడా మనం ఈ అంశంలో మనం మాట్లాడతామండి. ఇవి మనకు భారతదేశ చరిత్రలో, ప్రాచీన భారతదేశ చరిత్రలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలండి. మరి ప్రాచీన భారతదేశ చరిత్ర తర్వాత మనం మాట్లాడేటటువంటి మధ్యయుగ భారతదేశ చరిత్ర ఉంటుందండి. ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలో మనం ఏ అంశాలను డిస్కస్ చేస్తాము? అత్యంత ప్రసిద్ధమైనటువంటి టాపిక్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మనకు కాంపిటేటివ్ విధానంలో ఎక్కువగా కల్చర్ పైన, ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్రలో కల్చర్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఈ రాజవంశాల గురించి ఎక్కువగా అడుగుతున్నాడండి. ఇందులోని అంశాల గురించి ఎక్కువగా అడుగుతున్నాడు. ఆ టాపిక్స్ ఏంటి, ఆ అంశాలు ఏంటంటే మొదటి రాజవంశాలు అవి ఉత్తర భారతదేశంలో ఉంటాయి. వారు భారతదేశంలో తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాజులే ఎవరు సార్ అంటే రాజపుత్రులు అండి. రాజపుత్ర వంశాలు ఏంటి, రాజపుత్ర వంశాల్లో పరిపాలన ఎలా ఉంది, రాజపుత్ర రాజులలో గొప్పవారు ఎవరు, రాజపుత్ర రాజ్యాలలో గొప్ప రాజవంశం ఏంటి, రాజపుత్ర రాజ్యాలలో పరిపాలన ఎలా ఉంది, రాజపుత్రుల కాలంలో కట్టడాలు ఎక్కడెక్కడ కట్టబడ్డాయి, వారు హిందూ మతానికి చేసిన సేవ ఏంటి, వారు ఏ విదేశీ రాజులను భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలనుకున్నారు, అటువంటి విషయాలన్నీ అక్కడ డిస్కస్ చేస్తామండి. అక్కడే మనం మాట్లాడతామండి ఢిల్లీ నగరాన్ని ఎలా డెవలప్ చేశారు వాళ్ళు, మరియు అజ్మీర్ అనే నగరాన్ని ఎవరు కట్టారు, మరి అటువంటి గొప్ప గొప్ప రాజులు, అత్యంత ప్రసిద్ధమైనటువంటి చరిత్రలో పేరుగాంచిన రాజపుత్ర రాజు పృథ్వీరాజ్ చౌహాన్ గురించి కూడా మనం ఇక్కడే మాట్లాడతామండి. దాని తర్వాత మనం మాట్లాడేటటువంటి అద్భుతమైనటువంటి టాపిక్ ఇక్కడి నుంచి మనకి భారతదేశంలో గొప్ప రాజుల పరిపాలన, భారతదేశంలోని చివరి రాజుల పరిపాలన ఇక్కడితో అంతమవుతుంది. ఇక నుంచి స్టార్ట్ అయ్యే పరిపాలన అంతా విదేశీయుల యొక్క పరిపాలన స్టార్ట్ అవుతుంది. అలా భారతదేశానికి వచ్చినటువంటి ముస్లింల యొక్క పరిపాలన ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. రాజపుత్రుల అనంతరం భారతదేశం పైన ఎవరి యొక్క పరిపాలన స్టార్ట్ అయింది అంటే అరబ్బుల యొక్క పరిపాలన స్టార్ట్ అవుతుంది. ముస్లిం పరిపాలకులు రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చారు. మరి ఆ టైంలో రాజపుత్రుల తర్వాత మనం డిస్కస్ చేసే అంశము ఇస్లాం మత ఆవిర్భావం. ఇస్లాం మత ఆవిర్భావం మరియు సింధు ప్రాంతం పైన అరబ్బుల దండయాత్రలు అనేటటువంటి టాపిక్ని మనము స్టార్ట్ చేస్తామండి. ఇస్లాం మతం ఎలా ఆవిర్భవించింది, ఎక్కడ ఆవిర్భవించింది, ఆవిర్భవింపజేసిన వ్యక్తి ఎవరు అనే విషయాన్ని మాట్లాడేసి, మరి అరబ్బులు భారతదేశం పైన దండయాత్ర చేయడానికి కారణాలు ఏంటి, మరి అరబ్బులు భారతదేశం పైన దండయాత్ర చేసిన తర్వాత భారతదేశంలో ఏ పరిస్థితులలో మార్పులు వచ్చాయి అనే విషయాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. మరి దాని తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఇక చరిత్రలో మీకు మనందరికీ తెలిసిన విషయం, భారతదేశం పైన ఇద్దరు విదేశీయులు భారతదేశం పైన దండయాత్రకు వచ్చారు. వాళ్ళలో సుప్రసిద్ధులు. అందులో ఒకరు ఎవరు అంటే భారతదేశం పైన 17 సార్లు దండయాత్రకు వచ్చినటువంటి గజనీ మహమ్మద్ అనేటటువంటి ఆ దండయాత్రికుడు గురించి మనము ఇక్కడ మాట్లాడతాం. అతడే గజనీ మహమ్మద్గా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి అండి. అతడి తర్వాత భారతదేశం పైన దండయాత్రకు వచ్చిన ఇంకొక ముస్లిం పరిపాలకుడు, అతడి పేరు గోరీ మహమ్మద్ అండి. అతని మహమ్మద్ గోర్గా కూడా మనము పిలుచుకుంటాం. ఆ గోరీ మహమ్మద్ యొక్క దండయాత్రలు ఎలా జరిగాయనే విషయాన్ని కూడా మనము ఇక్కడ డిస్కస్ చేస్తామండి. దాని తర్వాత మనం మాట్లాడుకుంటాం గోరీ మహమ్మద్ ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాడు ఇండియాలో. ఇస్లాం రాజ్యాన్ని స్థాపించిన తర్వాత
జరిగినటువంటి అంశం ఏంటంటే గోరీ మహమ్మద్ మరణం తర్వాత భారతదేశంలో ఒక గొప్ప సామ్రాజ్యం యొక్క పరిపాలన స్టార్ట్ అయింది. వాళ్ళని ఢిల్లీ సుల్తాన్లు అంటారు. ఈ ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది? మరి ఢిల్లీ సుల్తాన్లో ఎన్ని రాజవంశాలు ఉన్నాయి? ఆయా రాజవంశాల్లో గొప్ప రాజులు ఎవరు? వారి యొక్క పరిపాలనా కాలంలో నిర్మించబడిన కట్టడాలు ఏంటి? వారు చేసినటువంటి దండయాత్రలు ఏంటి? వారు ఏ రాజ్యాలతో ఎక్కువగా సత్సంబంధాలను కొనసాగించారు? వారి మధ్య ఉన్నటువంటి అనైక్యత ఏంటి? వారి కాలంలో కట్టించబడిన నిర్మాణాలు ఏంటి? ఢిల్లీ అనేది ఎలా డెవలప్ అయింది? వారి కాలంలో పరిపాలన ఎలా జరిగింది? వారు హిందూ సమాజంతో ఎలా మమేకమయ్యారు అనేటటువంటి విషయాల్ని ఢిల్లీ సుల్తాన్లు అనే టాపిక్ లో మనం డిస్కస్ చేస్తాం. ఢిల్లీ సామ్రాజ్యం తర్వాత మనము ఇంకొక అంశాన్ని మాట్లాడతాం. ఆ అంశం ఏంటంటే భక్తి సూఫీ ఉద్యమాలు అనేటటువంటి టాపిక్ అండి. భక్తి సూఫీ ఉద్యమాలు అండి. ఎస్, ఇక్కడ నుంచి నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఎస్ మనకు క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వడం జరిగింది అండి. భక్తి ఉద్యమము, సూఫీ ఉద్యమము, హిందూ మతంలో వచ్చినటువంటి మార్పుల గురించి మాట్లాడేది భక్తి ఉద్యమం, ఇస్లాం మతంలో వచ్చినటువంటి మార్పుల గురించి మాట్లాడేది సూఫీ ఉద్యమం. భక్తి ఉద్యమంలో మనం గొప్ప గొప్ప భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప గొప్ప పండితుల గురించి మాట్లాడతాం. ఆ పండితులు ఎవరు అంటే ఆది శంకరాచార్యులు, చైతన్య మహాప్రభువు, అటువంటి గొప్ప వ్యక్తుల గురించి, వారి యొక్క సిద్ధాంతాల గురించి, వారి యొక్క గ్రంథాల గురించి, వారు భారతదేశ సమాజానికి చేసినటువంటి దిశానిర్దేశం గురించి భక్తి ఉద్యమంలో మాట్లాడతాం. ఇస్లాం మతంలోని వచ్చిన మార్పులను, ఆ మార్పులను తీసుకొచ్చినటువంటి శాఖలు చిష్తియా, సెహ్రవర్దియా, కాదియా అనేటటువంటి శాఖలు. మరి సూఫీ ఉద్యమాన్ని భారతదేశంలో వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి, అజ్మీర్లో ఉంటుంది ఆయన దర్గా. ఆ గొప్ప సూఫీ సిద్ధాంతుల గురించి కూడా మనము ఈ అంశంలో మాట్లాడతాం. తర్వాత మనం మాట్లాడేటటువంటి మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎస్ భక్తి ఉద్యమము, సూఫీ ఉద్యమము. సూఫీ ఉద్యమంలో మనం సూఫీ సిద్ధాంతుల గురించి మాట్లాడతాం. ఖాదియా, చిష్తియా, సెహ్రవర్దియా అనే శాఖలు, ఆ శాఖలను ఎక్కువగా ఏ ఏ ప్రాంతాలలో అభివృద్ధి చెందాయి? మరి ఆ శాఖల్లో ప్రసిద్ధమైన శాఖ చిష్తియా శాఖ. ఆ శాఖను ఎవరు భారతదేశానికి పరిచయం చేశారు? ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి. ఆయన యొక్క సిద్ధాంతాలు ఏంది? ఆయన యొక్క శిష్యులు ఎవరు? వారి గురించి మనం అక్కడ మాట్లాడతామండి. తర్వాత భారతదేశాన్ని గొప్పగా పరిపాలించినటువంటి రాజవంశం, ఒక రాజవంశం ఉంది. ఆ రాజవంశము ఏంటి అంటే మొఘల్స్. వాళ్ళని మొఘల్ సామ్రాజ్యం ఇక మనం చెప్పుకుంటాం. మొఘల్స్ అనేటటువంటి పరిపాలకులు ఢిల్లీ సుల్తాన్లను అంతము చేసి భారతదేశంలో పరిపాలనను ప్రారంభించినటువంటి రాజులు అండి వీరు. మరి మొఘల్ సామ్రాజ్యంని ఎలా స్థాపించారు? దాని యొక్క స్థాపన కాలం నాటి భారతదేశం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? మరి ఏ మొఘల్ పరిపాలకుడు భారతదేశంపై దండయాత్రకు వచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు? మరి మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది ఎవరు? మొఘల్ సామ్రాజ్యానికి ఆటంకాలు ఏమి ఏర్పడ్డాయి? మొఘల్ సామ్రాజ్యంకి వచ్చినటువంటి ఆటంకాలను ఆ రాజులు ఎలా అధిగమించారు? వారి యొక్క పరిపాలన ఎలా సాగింది? మరి ఈ మొఘల్ పరిపాలకులలో గొప్పవాడైనటువంటి మొఘల్ సామ్రాజ్యంలోనే కాదండి, భారతదేశ చరిత్రలో ఒక గొప్ప పరిపాలకుడిగా పేరుగాంచినటువంటి గొప్ప రాజు అక్బర్ యొక్క పరిపాలన ఎలా జరిగింది? అక్బర్ ఏ మతాన్ని ఇంప్లిమెంట్ చేశాడు? అక్బర్ ఇంప్లిమెంట్ చేసినటువంటి సైనిక విధానం ఏంది? అక్బర్ ఏర్పాటు చేసినటువంటి రైతువారి విధానం ఏంది? అక్బర్ ఏ ఏ కట్టడాలు కట్టించాడు? అటువంటి గొప్ప విషయాలు. మరి మొఘల్స్ యొక్క పరిపాలన ఇండియాలో ఎలా జరిగింది అనేటటువంటి అంశాలని ఇక్కడ డిస్కస్ చేస్తాం. మొఘల్ సామ్రాజ్య పరిపాలన అంతమైన తర్వాత మనం ఇంకొక భారతదేశ వీరుడి గురించి మనం మాట్లాడతాం. మహారాష్ట్ర ప్రాంతంలో జన్మించి తనకంటూ చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని, చిన్న రాజ్యం ద్వారా యావత్ భారతదేశ సంస్కృతిని తన వైపు, భారతదేశాన్ని తన వైపు తిప్పుకున్నటువంటి వ్యక్తి, గొప్ప పరిపాలకుడు శివాజీ గురించి కూడా మనము ఈ మొఘల్ సామ్రాజ్యం తర్వాత
చదువుతామండి. మరి శివాజీ తర్వాత ఇక్కడి నుంచే శివాజీ పరిపాలన తర్వాత మనకు భారతదేశంలో ఏం స్టార్ట్ అవుతుంది అంటే ఆధునిక భారతదేశ చరిత్ర స్టార్ట్ అవుతుంది అండి. మరి ఆధునిక భారతదేశ చరిత్రలో మనము మాట్లాడుకుంటాం. మరి ఆధునిక భారతదేశ చరిత్ర అనేది ఏ టాపిక్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆధునిక భారతదేశ చరిత్ర మనకు ఒక చిన్న టాపిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ టాపిక్ ఏంటంటే భారతదేశానికి యూరోపియన్ల రాక అనే అంశం నుంచి భారతదేశంలో ఆధునిక భారతదేశ చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఏ చరిత్ర? ఆధునిక భారతదేశ చరిత్ర స్టార్ట్ అవుతుంది. మరి భారతదేశానికి యూరోపియన్లు ఎలా వచ్చారు? మరి వాళ్ళు సముద్ర మార్గాన్ని కనుగొని భారతదేశానికి రావడానికి రీజన్ ఏంటి? మరి భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్స్ ఎవరెవరు వచ్చారు భారతదేశానికి వ్యాపారం చేయడానికి అనేటటువంటి అనేక అంశాల గురించి మనం ఆ టాపిక్లో డిస్కస్ చేస్తామండి. మరి భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్స్లో సుప్రసిద్ధులు ఎవరు అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి వ్యాపారం చేయడానికి వచ్చి క్రమక్రమంగా భారతదేశ రాజకీయాలలో జోక్యం చేసుకుని వారికంటూ ప్రత్యేకంగా రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. అలా రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి వారు చేసినటువంటి యుద్ధాలు ఏంటి? ఆ టాపిక్ మన నెక్స్ట్ టాపిక్ అవుతుందండి. ఆ టాపిక్ని మనం ఏమని చెప్పుకుంటామంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనేటటువంటి టాపిక్ అండి. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు దోహదం చేసినటువంటి యుద్ధాలు ఏంటి అనేటటువంటి అంశాన్ని మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు దోహదం చేసిన యుద్ధాలుగా ప్రసిద్ధిగాంచిన యుద్ధాలు, ఒకటి కర్ణాటక యుద్ధాలు, 2 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, తర్వాత బాక్సార్ యుద్ధము, ప్లాసీ యుద్ధము, తర్వాత మహారాష్ట్ర యుద్ధాలు, ఆంగ్లో సిక్ యుద్ధాలు అనేటటువంటి యుద్ధాలు ఇక్కడ మనం మాట్లాడతామండి. అలా భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిషర్స్ రాజ్యాన్ని స్థాపించుకొని పరిపాలన ఎలా కొనసాగించారు అనేటటువంటి అంశాలని ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. దీని తర్వాత మనం ఇంకొక టాపిక్ మాట్లాడతాం. మరి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అయిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన కొనసాగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా, ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా భారతీయులు ఒక గొప్ప ఉద్యమాన్ని లేవదీశారు. ఆ ఉద్యమమే 1857 తిరుగుబాటుగా ప్రసిద్ధిగాంచింది. ఆ తిరుగుబాటు యొక్క గమనం ఏంటి? ఆ తిరుగుబాటు యొక్క ఫలితాలు ఏంటి? ఆ తిరుగుబాటు గురించి వివరించేటటువంటి పుస్తకాలు ఏంటి? ఆ తిరుగుబాటు ఎవరెవరు లేవదీశారు? ఏ ప్రాంతాల్లో జరిగింది? ఏ ప్రాంతాల్లో జరిగినటువంటి తిరుగుబాటును ఎవరెవరు అని చేశారు అనేటటువంటి అంశాలు అక్కడ మాట్లాడతాం. మరి 1857 తిరుగుబాటు యొక్క విఫలం అవడానికి కారణాలు ఏంటి అనే అంశాన్ని కూడా అక్కడే డిస్కస్ చేస్తామండి. అంతేకాదు 1857 తిరుగుబాటు పైన సుప్రసిద్ధులైనటువంటి మన సిద్ధాంతకర్తలు మరియు గొప్ప చరిత్రకారులు కొన్ని కామెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కామెంట్స్ ఎవరు ఏ కామెంట్స్ని ఇచ్చారనేటటువంటి అంశాన్ని మనం ఆ టాపిక్లో డిస్కస్ చేస్తాం. తర్వాత మనం మాట్లాడేటటువంటి ఇంకో టాపిక్ ఆధునిక భారతదేశ చరిత్రలో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్స్లో ఒక టాపిక్, అది సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనం. సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనం అండి. ఈ టాపిక్ చాలా ప్రసిద్ధమైనటువంటి టాపిక్ అండి. ఇందులో మనం ఎవరెవరి గురించి మనం మాట్లాడతాము అంటే భారతదేశంలో ఏర్పాటు చేయబడినటువంటి బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, దివ్య జ్ఞాన సమాజాల గురించి మనం మాట్లాడతాం. ఆ రాజా రామ్మోహన్ రాయ్, మరి ఆయన యొక్క బోధనలు ఏంటి, ఆయన యొక్క గ్రంథాలు ఏంటి, ఆయన ఏర్పాటు చేసిన పత్రికలు, గ్రంథాలు, అటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలకు సంబంధించిన అంశాలు అక్కడ మనం మాట్లాడుకుంటామండి. దాని తర్వాత మరి ఇస్లాం మతంలో ప్రారంభమైనటువంటి అలీఘర్ ఉద్యమాన్ని కూడా మనము ఇక్కడే డిస్కస్ చేస్తామండి. దీని తర్వాత మనం మాట్లాడేటటువంటి టాపిక్ ఏమైనా ఉంది అంటే ఆ టాపిక్ చాలా ప్రసిద్ధమైనటువంటి టాపిక్ అండి. దాన్ని మనం ఏమంటాము అంటే ఇక ఆధునిక భారతదేశ చరిత్ర అనేది మన భారతదేశ చరిత్రలో గుండెకాయ అనుకుంటాం. మరి ఆధునిక భారతదేశ చరిత్రలో గుండెకాయగా చాలా ఇంపార్టెంట్గా గుర్తించబడే టాపిక్ ఈ టాపిక్ అండి, భారతదేశ జాతీయోద్యమం.
ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటారు. మరి భారత జాతీయోద్యమాన్ని మనం ఎన్ని భాగాలుగా విడగొడతాము అంటే 3 భాగాలుగా విడగొడతాం. ఆ 3 భాగాలు ఏంటి అంటే, ఒకటి మితవాద యుగము, 2 అతివాద యుగము, 3వది గాంధీ యుగముగా విడగొడతామండి. ఏ యుగం? గాంధీ యుగముగా విడగొడతామండి. మరి ఆ మితవాదులు ఎవరు, వారి యొక్క సిద్ధాంతాలు ఏంటి, వారు చేసినటువంటి కార్యాలు ఏంటి, మితవాద యుగంలో మాట్లాడతాం. మరి స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని పణంగా పెట్టి బ్రిటిష్ వారితో హింసాత్మక చర్యల ద్వారా భారతదేశానికి స్వాతంత్రాన్ని అందించాలనుకున్నటువంటి అతివాద నాయకులు ఎవరు, వారు ఏ ఏ కార్యాలు చేశారు, వారు చేసినటువంటి ఉద్యమాలు ఏంటి, వారికి భారత జాతీయోద్యమంలో ఎంత ప్రాధాన్యత ఉంది అనే అంశాలన్నీ ఈ టాపిక్లో మాట్లాడతామండి. తర్వాత అహింసా సిద్ధాంతము ద్వారా, శాంతి సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. జాతిపితగా ప్రసిద్ధిగాంచిన గాంధీ గారు ఏ సిద్ధాంతాల ద్వారా భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని రావడానికి కీలక పాత్ర పోషించారు, గాంధీ గారు చేసినటువంటి ఉద్యమాలు ఏంటి, గాంధీ యొక్క ఉద్యమాల యొక్క ప్రభావం భారతదేశ స్వాతంత్రోద్యమం పైన ఎంతగా ఇంపాక్ట్ చూపించింది అనే అంశాన్ని ఇక్కడ మనం మాట్లాడతాం. మరి ఈ టాపిక్స్లలో మనకు అనేకమైనటువంటి అంశాలు వస్తాయి. ఆ అంశాల గురించి ఎక్కువగా డిస్కషన్ చేస్తాం మనము భారత జాతీయోద్యమం అనే అంశంలో. మరి వీటి తర్వాత భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఉంటారు. మరి ఆ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఎవరు, ఆ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ చేసినటువంటి చట్టాలు ఏమైనా ఉన్నాయా, యుద్ధాలు ఏమైనా ఉన్నాయా, మరి బ్రిటిష్ గవర్నర్ జనరల్లో సుప్రసిద్ధులు ఎవరు అనేటటువంటి అంశాన్ని మాట్లాడతాం. ఈ అంశం కంప్లీట్ అవ్వడం చేత మనకు భారతదేశ చరిత్ర అనేటటువంటి మొత్తము అంశాలు కంప్లీట్ అవుతాయండి. ఇవి మనకు సిలబస్లో ఉండేటటువంటి అంశాలు. ఈ సిలబస్ని సంపూర్ణంగా మనము డిస్కస్ చేస్తామండి. ఈ అంశాలను మనం డిస్కస్ చేయడం ద్వారా ఏ రాష్ట్రానికి చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించిన ఏ ఎగ్జామ్లో అయినా సరే వీటి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక యూపీపీఎస్సీలో అయితే కూడా వీటి యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఇలా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మీరు తీసుకోండి, వాటిలో ఈ అంశాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. చరిత్ర యొక్క అధ్యయనం అనేది చాలా అవసరం అండి. ఆ అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఇది మన సిలబస్, మనం చెప్పుకునేటటువంటి అంశాలు ఏంటి. దీంతో మనము మన మొదటి అంశంలోకి వెళ్దామండి.